ఒక 21 కుర్రాడు తెలుగు ఇండస్ట్రీ యొక్క సిస్టమ్ని హ్యాక్ చేసి 500 సినిమాలు ఐబొమ్మలు అప్లోడ్ చేయడం. కుర్రాడికి పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? పట్టుదల కాకుండా కసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమాజం చూపెట్టిన వివక్ష వల్ల. పోలీస్ ఇంట్రాగేషన్లో అతడు చెప్తే పోలీసులు ఆశ్చర్యపోయారు. సార్, నేను చిన్నప్పుడు స్కూల్కి పోయాను సార్, బట్ వాళ్ళు చూపే వివక్ష వల్ల యాక్చువల్గా నా చూపు బాగుండదు సార్. నేను ఒక వైపు చూస్తే ఇంకో వైపు కనబడుతుంది. అందుకే చిన్నపిల్లలు అప్పుడు అందరు నన్ను ఎగతాళి చేసేవారు. అందుకే ఎలాగోలో 10th ఇంటర్ కంప్లీట్ చేశాను సార్. ఆ తర్వాత యూట్యూబ్లో ఉన్నటువంటి బగ్స్ అండ్ హ్యాకింగ్ గురించి నేర్చుకున్నాను. తర్వాత ప్రతి ఒక్క సినిమాని నచ్చిన సినిమాని నేను సినిమా రిలీజ్ ముందే నేను చూసేవాడిని. ఆ సర్వర్లోకి ఎంటర్ అయ్యి ఆ సర్వర్లో ఉన్న సినిమాలన్నీ కాపీ చేసి నేను ముందుగానే చూసి 500 సినిమాలకు నేను అప్లోడ్ చేశాను సార్. నాకు ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి సాధించాలి చూపిన వివక్ష ఇప్పటికీ నాకు గుర్తుంది సార్. అందుకే నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని సార్ అని అన్నారు. తర్వాత పోలీసులు వేరే కోణంలో కూడా ఆలోచించారు, కానీ పాకిస్తాన్తో నేను సంబంధాలు ఉన్నాయా అని. ఆ తర్వాత అతను పాకిస్తాన్తో నేను సంబంధాలు పెట్టుకోలే, కానీ ఈ సర్వర్లోకి హ్యాకింగ్ చేయడం, బీహార్ యొక్క గవర్నమెంట్ అప్లికేషన్ కూడా హ్యాక్ చేసేంత ఇంటెలిజెంట్ పర్సన్ అతను. అంటే చూడండి, సమాజంలో ఎవరిని చిన్న అంచనా వేయద్దు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎంత కసి ఉందో, ఎవరికి